గత 3-4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అతలాకుతలమైపోయింది. సంగమేశ్వర గ్రామ శివారులో భారీ వరదల ధాటికి షెడ్డులో ఉన్న 8 ఆవులతో పాటు రైతు మృతి చెందిన ఘటన కన్నీరు పెట్టిస్తోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. 3-4 రోజులుగా కూడా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా కామారెడ్డి జిల్లా కేంద్రానికి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి దోమకొండ మండలానికి సంబంధించి సంగమేశ్వర్ గ్రామానికి చెందినటువంటి ఒక వ్యక్తి బాలరాజు అనేటువంటి వ్యక్తి ఆయన పొలానికి వెళ్ళి తిరుగు ప్రయాణమై ఇంటికి వెళ్తుండగా పూర్తిగా ఇటు వరద ప్రవాహంలో చిక్కుకుపోయినట్టుగా కూడా తెలుస్తోంది. ఒక్కసారిగా మనం ఈ రోడ్ని చూసుకున్నట్లయితే వెనకాల పూర్తిగా ఇదంతా వరద తాగిడికి ఎంత దారుణంగా కొట్టుకుపోయిందో కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మరొక పక్క తను 2 వీలర్ పైన తన ద్విచక్ర వాహనం పైన ఇంటికి వెళ్ళేటువంటి సమయంలో ఈ యొక్క పూర్తిగా దారుణమైనటువంటి సంఘటన అయితే జరిగింది. తన ద్విచక్ర వాహనం కూడా పక్కనే ఆ పంట పొలాల్లో మనకు కనిపిస్తూ ఉంది కదా, అక్కడి వరకు కూడా తను ఆ ద్విచక్ర వాహనాన్ని పట్టుకొని లోపలికి వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. వరద ప్రవాహం అంతా పెద్ద ఎత్తున వచ్చి తనని లోపలికి నెట్టేసినట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు. మరొక పక్కనే ఉన్నటువంటి ఒక షెడ్ని తను ఆశ్రయించగా ఆ షెడ్ కూడా పూర్తిగా కూలిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఒక్కసారి లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము. తను ఆ షెడ్ నుంచి ఆశ్రయం పొందిన తర్వాత ఇంకా వరద ఉధృతి పెరగడంతో తీవ్ర ఇబ్బందులు పడుతూ అది వదిలేసి సుమారుగా ఒక 2.5 కిలోమీటర్ల వరకు ఆ వరదలో ఆయన అలాగే కొట్టుకుపోయి తర్వాత ఈరోజు శవమై తేలినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము. ఇంకా ఈ పంట పొలాలు అసలు ఇంకా దేనికి కూడా పనికొచ్చేటువంటి సిచ్యువేషన్ అయితే కనపడట్లేదు మనకి. సో ఆయన వెహికల్ ద్విచక్ర వాహనం 2 వీలర్ కూడా ఇంకా ఈ పంట పొలాల్లోనే ఉంది. సో దీని నెంబర్ కూడా చూడొచ్చు, AP25J0765 అని ఆయన వెహికల్ నెంబర్ కూడా కనిపిస్తూ ఉంది. బాలరాజు సో ఇదే దీంట్లోనే ఈ బైక్లోనే తను వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ బ్యాగ్లో కూడా ఏమో కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఏదో చెత్త చెదరం అంతా కూడా బ్యాగ్లో పేరుకుపోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఈరోజు సుమారుగా 2.5 కిలోమీటర్ల అవతల ఈ వరద ప్రవాహం వెనకాల తను బాలరాజు శవమై తేలినట్టుగా కూడా ఒక వ్యవసాయ పంట భూమిలో తన అంటే మృతదేహాన్ని కూడా గుర్తించినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు, స్థానికులు కూడా చెప్తున్నారు. మరొక పక్క ఈ యొక్క పంట పొలం చూస్తున్నట్టయితే అసలు కనీసం ఇది ఇంకా దేనికి పనికొచ్చేటట్టుగా కూడా కనిపించట్లేదు. కొంతమంది స్థానికులు కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. బాలరాజు మృతదేహం దొరికిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తన మృతదేహాన్ని పూర్తిగా లోపల నుంచి ఆ 2.5 కిలోమీటర్ల నుంచి కూడా స్ట్రెచ్చర్ పైన పోలీసుల భుజాల పైన తీసుకొచ్చి వారి కుటుంబాలకు కూడా అప్పగించినట్టుగా స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. అయితే పూర్తిగా ఈ రోడ్ అంతా కూడా ముందు కొట్టుకుపోయి తెగిపోయింది. అలాగే దూరంగా మనకు ఒక కారు కూడా కనిపిస్తూ ఉంది, చూడొచ్చు. ఆ కారులో కూడా 2 వ్యక్తులు కొట్టుకుపోయినట్టుగా చెప్తా ఉన్నారు. అది ఆ కారు ఒక చెట్టుకి ఆగిన తర్వాత, చెట్టు తగులుకొని ఆగిన తర్వాత వాళ్ళ 2 కూడా బయటికి వచ్చారు. బయటికి వచ్చిన తర్వాత వాళ్ళని సుమారుగా 8-9 గంటల తర్వాత అధికారులు అయితే సేవ్ చేసినట్టుగా, రెస్క్యూ చేసినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తా ఉన్నారు. సో అత్యంత బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే బాలరాజు గల్లంతైనటువంటి 2 రోజుల తర్వాత శవమై తేలాడు. అయితే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అన్న, ఈ మీ ఊరు ఇక్కడేనా? ఇదే సార్ మాది. ఈ షెడ్ మీదేనా? 8 ఆవులు చచ్చిపోయినాయి. ఆవుల షెడ్ కూలిపోయింది. మొత్తం పంట నష్ట పరిహారం అయింది. ఒక 5-6 ఎకరాల పొలం నష్ట పరిహారం అయింది. ఇప్పుడు ఆవులన్నీ వరదలో కొట్టుకుపోయా? చనిపోయినాయి సార్. షెడ్లోనే చనిపోయాయి. షెడ్ కూడా కూలిపోయింది. ఒకసారి ఫోటో తీసుకోరి కావాలంటే. మొత్తం ఎంత మేర నష్టపోయి ఉంటారు మీరు? దాదాపు 5-6 లక్షలు నష్టపోయింది. మొత్తం ఎన్ని ఆవులు ఉన్నాయండి? 8 ఆవులు. 8 ఆవులు షెడ్ మొత్తం చనిపోయినాయి. అన్ని మొత్తం చనిపోయింది సార్. మరి అధికారులు ఎవరైనా వచ్చారా? ఏమైనా గిరిదవార్ సార్ వచ్చిండు, పటవారి వచ్చిండు, ఎండి వచ్చిండు. మీ డీటెయిల్స్ ఏమైనా తీసుకున్నారా? ఎంత మేర నష్టపోయారు ఏంటి అని చెప్పి? తీసుకున్నారు కానీ ఇంకా నిన్ననే అయింది కదా.
ఇంకా ఏమి ఇంకా అప్లై చేయలేదు, అప్లై చేస్తాను కూర్చుని. ఇప్పుడు ఈ బాలరాజు కూడా మీ షెడ్ దగ్గరికి వచ్చినట్టుగా ఆ షెడ్ని పట్టుకొని కాసేపు ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నా. పైకి ఎక్కిండు, పైకి ఎక్కి నన్ను కాపాడు అంటే నేను కూడా కలెక్టర్కి ఫోన్ చేసిన. ఒక హెలికాప్టర్ పంపాను సార్, మనిషి చనిపోతుండని కూడా ఫోన్ చేసిన. ఆల్రెడీ ఎస్ఐని పంపించిన అని కూడా అన్నాడు. ఎస్ఐ వచ్చి ఆడ బ్రిడ్జ్ దగ్గర ఉన్నా అన్నాడు, ఆయన ఇక్కడికి రాలేకపోయిండు. ఆ కలెక్టర్ హెలికాప్టర్ పంపలేకపోయిండు, మనిషి చచ్చిపోయాడు. ఒకవేళ వాళ్ళు అధికారులు కరెక్ట్ టైంకి స్పందించుంటే బాలరాజు బతికేవాడు. సో అత్యంత దీనమైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. చనిపోయినటువంటి బాలరాజు కూడా ఈ రైతుకు సంబంధించినటువంటి ఆవుల షెడ్ ఇక్కడ కనిపిస్తా ఉంది కదా, ఈ ఆవుల షెడ్డుని ఆశ్రయించగా షెడ్ ఎక్కి నన్ను కాపాడినట్టు కూడా ఆర్తనాదాలు చేసినట్టుగా చెప్తా ఉన్నాడు రైతు. అయితే ఆయన వెంటనే కలెక్టర్కి ఫోన్ చేయగానే కలెక్టర్ పోలీసులను కూడా పంపిస్తున్నానంటూ కూడా చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. బట్ వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో ఇక్కడికి ఎవరు కూడా రాలేకపోయారు, చేరుకోలేకపోయారు. చివరికి బాలరాజు సుమారుగా ఒక 2.5 కిలోమీటర్ల అవతలికి వెళ్ళి శవంగా బయటికి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. సో ఒక్కసారి ఈ షెడ్డు నమూనాను చూడొచ్చు. అసలు ఇక్కడ షెడ్ ఉందంటే ఎవరు నమ్మేటట్టుగా కూడా లేదు. ఇక్కడ సుమారుగా 8 ఆవులు కూడా చనిపోయినట్టుగా రైతు అయితే చెప్తా ఉన్నాడు. 5-6 లక్షల వరకు నేను నష్టపోయాను. అలాగే పక్కన ఉన్నటువంటి పొలం అంతా కూడా చూడొచ్చు, ఆ పొలం కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయింది. అసలు ఇక్కడ చూడొచ్చు ఈ మొత్తం ఈ టైర్ల అచ్చులు ఇవన్నీ కూడా అంటే ఎంత దారుణంగా డ్యామేజ్ అయితే ఇది జరుగుతుందో అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. షెడ్డుకు సంబంధించినటువంటి పోల్స్ కావచ్చు, ఇవన్నీ కనీలు కావచ్చు, ఇవన్నీ విరిగిపోయి ఏదైతే మనకు దిమ్మెలు ఏవైతే ఉన్నాయో మొత్తం అసలే ఊడిపోయాయి. అంత పెద్ద ప్రవాహం వచ్చింది ఇక్కడ. సో అసలు అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులని కూడా చెప్పుకోవచ్చు. పూర్తిగా ఇటు బాలరాజుతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆవులన్నీ కూడా మొత్తం మృత్యువాత పడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎవరైతే రైతు ఉన్నారో రైతు పూర్తిగా గవర్నమెంట్ ఏదైనా సహాయం చేస్తే బాగుంటుందంటూ కూడా తన ఆవేదనను బిగ్ టీవీతో వెళ్ళబుచ్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక పక్క ఇటు దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామానికి సంబంధించి ఇప్పటికే బాలరాజు అంత్యక్రియలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సురేష్తో విజయ్, బిగ్ టీవీ, దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామం నుండి.